హలో ఫ్రెండ్స్, ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి ఎగ్ సేమియా అన్నమాట. చాలా ఎమ్మీగా ఉంటుంది. నార్మల్గా అయితే సేమియాతో మనము ఉప్మా చేసుకుంటూ ఉంటాం, లేకుంటే పాయసం చేస్తూ ఉంటాం. బట్ ఇది చాలా డిఫరెంట్ టేస్ట్తో ఉంటుంది, చాలా ఎమ్మీగా ఉంటుంది. మరి ఇప్పుడు ఎలా చేయాలని లెట్స్ స్టార్ట్ అండి. ఒక కడాయి పెట్టేసుకుని దీంట్లోకి ఒక 1 కప్ ఆఫ్ సేమియాని వేసుకుంటున్నాను నేను ఇక్కడ. దీన్ని బాగా డ్రై రోస్ట్ చేసి తీసుకుందాం అన్నమాట. చూడండి, మాడనివ్వద్దు. బాగా తిప్పుతూ దాన్ని లో ఫ్లేమ్లో ఇలా నీట్గా దూరగా వేయించుకున్నాక దీంట్లో 1:3 కప్స్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకుని దీన్ని ఇప్పుడు 80% వరకు కుక్ అవ్వనిద్దామండి. ఒక కప్పుకి 3 కప్పులు వేసుకోండి. ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసేసి దీన్ని బాగా బాయిల్ అవ్వనివ్వండి. 80% కుక్ అయితే చాలన్నమాట. మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకున్నాను. సేమియాలు ఒకటికొకటి అతుక్కోకుండా ఉంటాయన్నమాట మనకు. చూడండి, ఇక్కడ నాకు 80% కుక్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాము, స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ సేమియాని ఏం చేద్దాము, ఒక వడబోసే దాంట్లో పెట్టేసి స్ట్రెయిన్ చేసి తీసేసుకుందాం. చూడండి, ఇలా ఒక స్ట్రెయినర్ పెట్టి ఆ సేమియా వాటర్ అంతా వేసారంటే వాటర్ అంతా కింద వచ్చేస్తుంది, మనకు సేమియా మటుకు పైన ఉంటుంది. ఇప్పుడు ఒక 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుని దాని మీదకి వేసేయండి. కోల్డ్ వాటర్ వేసారనుకోండి, అప్పుడు బాగా సేమియాలు పొడి పొడిగానే ఉంటాయి, మనకు ముద్ద అనేది అవ్వదన్నమాట. ఇప్పుడు ఒక కడాయి పెట్టేసుకుని దాంట్లో ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది యాడ్ చేసేసి నేను ఇక్కడ 4 ఎగ్స్ని వాడుతున్నాను. మీ ఇష్టం అన్నమాట, మీకు ఎన్ని ఎగ్స్ కావాలన్నా వేసుకోవచ్చు. 5, 6 లేకుంటే 2 చాలు మనకు అనుకుంటే 2 కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఎగ్స్కి కాస్త సాల్ట్ వేసేయండి. ఒక కొంచెం చిల్లీ పౌడర్ అనేది వేసేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ మిరియాలు వేసేసి దీన్ని కాస్త అలా తిప్పుతూ ఎగ్ బుర్జీలాగా చేయండి. మరీ చిన్న చిన్న పలుకులు చేసుకోవద్దు. మీ టేస్ట్కి అనుసారం మీకు ఎలా కావాలి, పెద్ద పెద్ద పీసులు కావాలంటే పెద్దగా పెట్టండి, లేకుంటే చిన్నవి చేసుకోండి. చూడండి, ఇక్కడ సూపర్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక కడాయి పెట్టేసుకుని దాంట్లో ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. నేను ఇక్కడ గార్లిక్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. మీకు కావాలంటే తెల్లవాయి చిన్న చిన్న పీసెస్ కట్ చేసి కూడా వేసుకోవచ్చు. కాస్త కరివేపాకు వేసి ఇప్పుడు ఒక పెద్ద ఆనియన్ని నేను కట్ చేసి పెట్టుకున్నాను స్లైసెస్గా, వాటిని వేసి కాస్త దూరగా వేయించుకుందాం. ఇప్పుడు 2 పచ్చిమిర్చి చీలికలు వేసుకోండి. వేసి ఒక 2 మినిట్స్ వరకు సాల్ట్ చేశాక దీంట్లోకి కాస్త సాల్ట్ యాడ్ చేయండి, ఎందుకంటే ముందే మనం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి. ఒక కొంచెం చిల్లీ పౌడర్ ప్లస్ టర్మరిక్ పౌడర్, పసుపు వేసి బాగా కలదిప్పేయండి. ఇప్పుడు దీంట్లోకి మనము ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సోయా సాస్ని యాడ్ చేసుకుందాము. కాస్త చాలండి, ఆ ఫ్లేవర్ చాలా ఎమ్మీగా ఉంటుంది. ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ వాటర్ యాడ్ చేసేసి వాటన్నిటిని మిక్స్ చేసి సేమియా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని వేసి విరగకుండా సేమియాని అట్ల కర్రతో అలా తిప్పండి. చాలా ఎమ్మీగా ఉంటుందన్నమాట. చూడండి, మన సేమియా ఇక్కడ ఎంత పొడి పొడిగా వచ్చిందో. ఇప్పుడు సేమియా అంతా మిక్స్ అయ్యాక మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ని దాంట్లోకి వేసేసుకోవాలి. వేసి బాగా ఒకసారి మిక్స్ అనేది చేయండి. అప్పుడే మన ఎగ్ అనేది మొత్తం మన సేమియాకి అన్ని చోట్ల వస్తుందన్నమాట. చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది. ఇప్పుడు ఫైనల్ టచ్కి కాస్త కొత్తిమీర జల్లేసి ఒక్కసారి అలా అట్ల కర్రలతో తిప్పారనుకోండి, చాలా ఎమ్మీగా ఉండే మన ఎగ్ సేమియా రెడీ అయిపోయింది. చాలా సింపుల్ కదండి. నచ్చిందా మీకు కూడా? అయితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్లో తెలపండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ లెర్నింగ్ విత్ గీత. థ్యాంక్ యూ.